చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే హైదరాబాద్ అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. ఇక మా ప్రతినిధి అయితే మాదాపూర్ నుంచి అంజుమా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మాదాపూర్ లో సిచ్యువేషన్ ఏంటనే తెలుసుకుందాం. అంజుమా చెప్పండి, ఇప్పటికే మనకి హైదరాబాద్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పుకోవాలి. సో మాదాపూర్ లో పరిస్థితి ఏంటి? ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది? ఇంకా ఇప్పటి వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉంది? ఎస్ అఖిల, దాదాపు 2 గంటల నుంచి కురుస్తున్నటువంటి కుంభవృష్టికి హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాము. ఇక్కడ కూడా మనకి దాదాపు 2 గంటల నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కొడుతూనే ఉంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా మనకు వరద నీటితోటి నిండిపోయి ఉన్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు, కార్ల టైర్లు కూడా మనకి మునిగిపోయాయి. మొత్తంగా ఈ దారంతా కూడా మనకు వరద నీటిలోనే మునిగిపోయి ఉంది. అయితే మనకి ఉదయం నుంచి కూడా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణము, ఎండ తీవ్రత ఉంది. ఈ ఎండ కారణంగానే మనకు సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడము, అవి ఏర్పడినటువంటి కారణంగానే ఇటు హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో మనకు కుంభవృష్టి వర్షం అనేది కురుస్తోంది. మరో 2-3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. సో ప్రజెంట్ మనం చూస్తే ఇటు మాదాపూర్తో పాటు హైటెక్ సిటీ, కొండాపూర్, అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాలలో కూడా మనకు ఎక్కడికక్కడ రోడ్ల మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులను అయితే చూస్తున్నాము. ఇక చాలా ప్రాంతాలలో వరద నీరంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయి పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆ వరద నీటిలో నిండిపోయాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఎక్కడెక్కడ చిరు వ్యాపారులు ఉంటారో ఆ చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి ఆ తోపుడు బండ్లు అవన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూడొచ్చు. సాధారణంగానే హైదరాబాద్ లో మనకి ఆగకుండా అరగంట సేపు వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లలోకి వరద నీరంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు సాయంకాలం సమయంలో మనకి ఒక్కసారిగా వర్షం మొదలైపోవడము, అది కూడా మనకి ఆఫీసుల నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడము, ఇతరత్ర కార్యకలాపాల మీద బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇళ్లకు వెళ్తూ ఉండడము. సో ఈ నేపథ్యంలో వర్షం ఒక్కసారిగా స్టార్ట్ అవ్వడం తోటి ఎక్కడికక్కడ కూడా మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయి బయటకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. దీంతో పాటుగా మనకి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా జారీ చేస్తోంది. సో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కి భారీ వర్షం నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఆరెంజ్ అలర్ట్ ని అయితే జారీ చేసింది. ఇక ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా జారీ చేస్తుంది. సో గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, మనకి హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో హైడ్రాకి సంబంధించినటువంటి టీం మెంబర్స్ కూడా ఉంటున్నారు. వారికి వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వర్షం ఏ ప్రాంతాలలో కురవబోతుంది, ఎన్ని గంటల పాటు కురవబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మనకి హైడ్రా నుంచి కూడా ప్రతి ఒక్క సిటిజన్ కి అలర్ట్ మెసేజ్లు అయితే వస్తున్నాయి. అంటే ఏ రూట్ లో మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎటువైపు డైవర్షన్ తీసుకోవాలి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏంటి అనేది తెలుపుకుంటూ అలర్ట్స్ రూపంలో మనకి ఎస్ఎంఎస్లు కూడా వస్తున్నాయి. సో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేది కూడా హెచ్చరికలు, సూచనలు అయితే నిత్యం మనకి పంపిస్తూనే ఉన్నారు. సాధారణంగా మనకి మాన్సూన్ లో ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ముసురు వాతావరణం అయితే ఉంటుంది. కానీ 2-3 రోజుల నుంచి చూస్తున్నాము, మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. సో ఎండ ప్రభావంతోనే మనకి క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఆ కారు మబ్బులన్నీ కూడా కమ్ముకొని రాత్రి సమయంలో ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం అయితే కురుస్తోంది. సో మరొక వైపు చూసుకుంటే మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావము, అదే విధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనము, ఏవైతే మనకు సినాప్టిక్ ఫీచర్స్ అంటామో వాటి ప్రభావము, అదే విధంగా క్యూములోనింబస్ ప్రభావము, ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే కురుస్తున్నటువంటి ఈ కుంభవృష్టికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయం అయిపోవడంతో పాటు మ్యాన్ హోల్స్ కూడా పొంగిపోతున్నాయి.
కనిపిస్తున్నాయి మనకి. సో మ్యాన్ హోల్స్ లో ఉన్నటువంటి ఆ వరద నీరు, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఇదంతా కూడా మనకి రోడ్ల మీదకే వచ్చేస్తుంది. దీంతో రోడ్ల మీద ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఏంటి అనేది తెలియనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సో వాహనదారులు బయటకు వచ్చినప్పుడు ఆ వరద నీటిలో వాహనాలను నడిపేందుకు కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నగర వ్యాప్తంగా చూసుకుంటే మనకి దాదాపు 100కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. మేజర్గా మనకి చాలా చోట్ల ఈ వరద నీరు అంతా కూడా రోడ్ల మీదే నిలిచిపోయి ఉంటుంది. సో వర్షాకాలం వచ్చినప్పుడు వరద నీరు అంతా రోడ్ల మీద నిండిపోయి ఉండటం వల్లనే మనకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య అయితే ఏర్పడుతోంది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు, ఈ రోడ్ల మీద వరద నీరు నిలిచిపోకుండా దాన్ని కట్టడి చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వము వరద నీటి సంపులను కూడా కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి రాజ్భవన్ రోడ్లో చూసుకున్నా, అమీర్పేటలో చూసుకున్నా, మరికొన్ని ప్రాంతాలలో ఇటు బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలలో చూసుకున్నా ఎక్కడెక్కడ మేజర్గా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలలో మనకు వరద నీరు పోవడానికి సంపులను ఏర్పాటు చేయడం జరిగింది. సో వర్షం నీరంతా రోడ్ల మీద నిలిచిపోకుండా ఆ నీరంతా కూడా మనకి ఆ సంపుల ద్వారా బయటకు వెళ్ళిపోయే విధంగా కూడా అధికారులు కొన్ని ప్రాంతాలలో మనకి వాటర్ సంపులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా మనము మాన్సూన్ సీజన్ మధ్యలో ఉన్నాము. అంటే జూన్, జూలై ఈ 2 నెలలు కూడా మనకు అయిపోయింది. ఆగస్ట్ మనము ఫస్ట్ వీక్లో ఉన్నాము. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా మనకు ఇటు మాన్సూన్ వర్షాలు, అదేవిధంగా ఇటు వరద నీరు అంతా కూడా మనకి రోడ్ల మీదనే నిలిచిపోయి ఉంటుంది. దీంతో పాటుగా ఎండ తీవ్రతకు కూడా ఉంటుంది. సో ఒక్కసారి రోడ్డు మీద మనం పరిస్థితి చూడొచ్చు. మొత్తం మనకి రోడ్డు అంతా కూడా చెరువును తలపిస్తూ ఉంది. ఆ వరద నీరు అంతా రోడ్ల మీద మనకు పొంగిపోతూ కనిపిస్తోంది. మ్యాన్ హోల్స్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు, అదేవిధంగా రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వరద నీరు, ఈ ప్రభావంతో మనకి రాకపోకలు సాగించడానికి వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ లో వర్షం కురిసినప్పుడు బయటకు రాకుండా ఉండాలని, వరద నీటిలో చిక్కుకుపోకుండా, ఈ ట్రాఫిక్ సందిగ్ధంలో చిక్కుపోకుండా మనకి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. హైదరాబాద్ లో ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఇది. సో రాత్రి సమయంలో వర్షం కురిస్తే బయటికి రాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నారు. అఖిల, రైట్ అంజుమా, థ్యాంక్ యూ. సో చూస్తాం కదా, ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దైందే చెప్పాలి. నగరం చూసుకున్నట్టయితే నదులని తలపించేలా కూడా మనకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మనం చూసుకోవచ్చు. అటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ దగ్గర, అలాగే అటు మైండ్ స్పేట్స్ దగ్గర అయితే మరి భారీ ఎత్తునైతే ట్రాఫిక్ జామ్ అయింది. మరోపక్కన ఫిలిం నగర్ లో పరిస్థితి కూడా మనం ఇప్పటివరకు చూసాము. మా ప్రతినిధి అక్కడ పరిస్థితిని కూడా నేరుగా చూపించారు. సో ఇటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ మొత్తం అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ వరద నీరు చేరడంతో చాలా మంది ఆ వాటర్లోనే చిక్కుకుని ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న పరిస్థితి అయితే హైదరాబాద్ లో నెలకొంది. హైదరాబాద్ మరోసారి అతలాకుతలమైంది. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కొడుతున్న వర్షాలకు పట్నం ఆగమగమైంది. కుండపోత వానలకు గల్లీ గల్లీలో వరద ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగుపొర్లుతున్నాయి. చాలా ఏరియాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుండపోత వర్షానికి నగరం అంతా షేక్ అయిపోయింది. ముఖ్యంగా కృష్ణానగర్ను మళ్లీ వాన ముంచెత్తింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. నిలిచిన నీటితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలో బైకులు కొట్టుకుపోయే రేంజ్ లో వరద ప్రవహిస్తుంది. అయితే ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్ చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్ లో వర్షం పడిందనేది. ఆ వర్షానికి కృష్ణానగర్ లో వరద ఎలా పరుగులు పెడుతుందనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అసలు అక్కడ రోడ్డు ఉందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది. మనం చూస్తున్నాము మొత్తం ఆటో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న ఆ వాహనాలు సగానికి పైగా మునిగిపోయి అక్కడ భారీ వరద ప్రవహిస్తున్నట్టుగా కూడా దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్గా హైదరాబాద్ మొత్తాన్ని కూడా భారీ వర్షం అయితే ముంచేసిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రండి, లేదంటే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి ఉండకుండా చూసుకున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మరో 2 గంటల పాటు ఈ వర్ష సూచన కొనసాగే అవకాశం ఉన్నందున భారీగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే తగిన చర్యలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.